చాలా మంది దైవజనులు చనిపోయారు. నా వయసులో ఉన్నటువంటి వారు ఎక్కువ మంది చనిపోయారు. నాకు దగ్గర ఫ్రెండ్స్ బాగా క్లోజ్ ఉన్నటువంటి వారు చనిపోయారు. దేవుడు తన మహాకృపలో మనలందరినీ కూడా భద్రపరిచి క్షేమం గురించి ఈ చర్చ్ యానివర్సరీ ఎన్ని సంవత్సరాలు పాస్ గారు? 3rd యానివర్సరీ మనందరం కూడా 3వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి సజీవ లెక్కలో దేవుడు మనం ఇచ్చినందుకు మనంతగానో దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను ఇప్పుడు రావడం కూడా భయంతోనే వచ్చాను. మరి పాస్టర్ గారికి మాట ఇచ్చాను కనుక తప్పనిసరిగా రావాలని లాస్ట్ టైం ఒకసారి మిస్ అయిపోయాను. మళ్ళీ ఈసారి మిస్ కాకూడదనే ఉద్దేశంతో దేవుని మీదే భారం. బైబిల్ ఉన్న యెహోవా నా కాపరి. ఈ మాస్కులు కాదు, ఈ శానిటైజర్స్ ఏమి కూడా కాదు, దేవుడే మన కాపరి. ఆమేన్, హల్లెలూయా. సో కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యం నుంచి మనం కొన్ని మాటలు ధ్యానిద్దాం. ప్రియుల, దేవుడు మనలను సృష్టించడంలో ఉన్న చాలా ఉద్దేశాలు ఉన్నాయి. దాంట్లో రైట్ నేను చెప్పడం కోసం మిమ్మల్ని అడిగితే మంచిది, మీ మైండ్స్ ఎలక్ట్ అవుతుంది. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? చెప్పండి అమ్మా, చెప్పండి. పర్లేదు, తప్పు చెప్పిన పర్లేదు. దేవుడు మనలను ఎందుకు పుట్టించాడు? నీతిపూర్వక జీవితంలో నడవాలని సృష్టించాడు. నేను నీతిపూర్వక జీవితాల్లో నడవాలని, జీవితంగా బ్రతకాలని. వెరీ గుడ్ అమ్మా. ఆయన్ని స్తుతించాలని. వెరీ గుడ్. ఆయన కొరకు జీవించాలని, ఆయనను ప్రకటించాలని. చాలా సంతోషం. చాలా ఇవన్నీ కూడా కరెక్టే. అవన్నీ మనం ఈరోజు ధ్యానించాం. కానీ ఒక ఉద్దేశాన్ని మీకు నేను చెప్తాను. దేవుడు మనలను సృష్టించడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయనను సంతోషపెట్టాలని. హల్లెలూయా. ఎవరిని సంతోషపెట్టాలండి? ఎస్. ఆయన మనల్ని పుట్టించడంలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనము మన దేవుణ్ణి సంతోషపెట్టాలని. మన సృష్టిలో చూడండి, 6 దినాలు దేవుడు సృష్టి కలుగు చేసిన తర్వాత ప్రతిరోజు కూడా ఇది మంచిది 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 అన్నాడు. 1వ అధ్యాయంలో ఆదికాండంలో అన్నాడు దేవుడు. మంచిది అంటే అర్థం ఏంటి? ఆయనకు సంతోషం కలిగిందని అర్థం. ఆమేన్, హల్లెలూయా. మనిషిని తయారు చేసిన తర్వాత దేవుడు ఇంకా మళ్ళీ ఏమీ సృష్టించలే. ఆయన సంతోషం సంపూర్ణమైపోయింది. మనం భోజనం చేసాం అనుకోండి, భోజనం చేస్తున్నాం, లాస్ట్లో పెరుగన్నం వేసుకున్నాం అంటే అర్థం ఏంటి? మన కల్చర్లో సంతృప్తి కదండి. మళ్ళా తింటామండి, మళ్ళా తింటే ఏమంటారు? హల్లెలూయా. దేవుడు కూడా మనిషిని సృష్టించిన తర్వాత మరలా ఏమి సృష్టించలేదు. ఎందుకంటే ఆయన సంతోషము సంపూర్ణమైంది మానవును సృష్టించడంలో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీళ్ళరా జాగ్రత్తగా వినండి. దేవుడి సంతోషం ఎంతకాలం నెలలే. ఒక 2 అధ్యాయాలు దాటి వచ్చేసరికి 3వ అధ్యాయంకి వచ్చేసరికి సంతోషం దుఃఖం అయిపోయింది. ఎందుచేత? ఎందుకు దేవుని సంతోషం దుఃఖంగా అయిపోయింది? పాపంలో పడిపోవడాన్ని బట్టి. అవునా కదా? ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడిపోవడాన్ని బట్టి దేవుని యొక్క సంతోషం దుఃఖంగా మారిపోయింది. ఇంకా అక్కడి నుంచి దేవునికి సంతోషం లేదు. మనుషులు చూసినప్పుడు దేవునికి ఎంత బాధ కలిగిందంటే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి వచ్చేసరికి మీరందరూ తెరవండి బైబిల్.
నా మాటలు వింటూ నా మాటలు బైబిల్ ఉన్నా లేదో చూడండి. 6వ అధ్యాయం 5వ వచనంకి వచ్చేసరికి దేవుడు ఏమంటాడు తెలుసండి? మరలా చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో దేవుడు గాయం అయిపోయిందంట. హృదయంలో దేవునికి గాయం అయిపోయింది, బాధ అయిపోయింది. ఎందుకరా బాబు మనుషులు పుట్టించారు? మన పిల్లలు ఉన్నారు కానీ మన పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు మనకేం కలుగుతుంది? కొంతమంది అంటారు నువ్వు చెడబుట్టావరా అని. దేవుడికి కూడా అలాగే బాధ అనిపించేసింది. ఆ తరం వారిలో ఎవరిని చూసినా బాధే, ఆయన సంతోషం కలలే, దుఃఖం కలిగింది. చాలా దేవుడు వేదన చెందాడు, సంతాపం నొందాడంట. సంతాప సభ అంటారు కదండి, అంటే అర్థం ఏంటి? ఎవడైనా చచ్చిపోయినప్పుడు పెడతారు సంతాప సభ అంటే. దేవుడు అంత బాధ చెందాడు, వీడు ఉన్న ఒకటే లేకపోయినట్టే. అలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక వ్యక్తి దేవుని సంతోషపెట్టాడు. అతన్ని చూడగానే దేవునికి హ్యాపీ అనిపించింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవరా వ్యక్తి? అబ్రహామా? నోవహు. హల్లెలూయా చెప్పండి. yes. ఆ మాట కూడా చూద్దాం దయచేసి. 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. 9వ వచనం కూడా. నోవహు వంశాలు ఇది. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండేను. నోవహు దేవునితో కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి. భూమి మీద ఎటు చూసినా ఆయనకు దుఃఖమే, కన్నీరే, వేదనే, బాధే. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చాలా వేదన చెందుతున్న దినాల్లో ఆ తరం వారిలో ఒక్క వ్యక్తి కనిపించిందంట. అతను చూడగానే కన్నీరు ఆగిపోయింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరంటే నోవహు. దేవుని కృప పొందుకున్నాడంట. నిందారహితుడును నీతిమంతుడై ఉండి దేవునితో కూడా నడిచాడంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీకు తెలుసా, నోవహు దినాలు లాంటి దినాల్లోనే మనం ఉన్నాం. నోవహు దినాల్లో ప్రజలు ఏం చేశారు? తినచ్చు, త్రాగచ్చు. ఇప్పుడు మంచి వ్యాపారం ఏంటంటే హోటల్ వ్యాపారం. ఏ రోడ్డు సైడ్ చూసినా ఫుడ్డే. నూడిల్స్, త్రాగడం ఏంటి, వైన్ షాప్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన జగన్మోహన్ గారు వైన్ షాప్ వైన్ తీసేస్తున్నారు, తీయలేదు, రేటు పెంచారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ తాగుతున్నారు. జాగ్రత్తనండి. నోవహు దినాలు కాదు ఇవి. తినచ్చు, పెండ్లి చేసుకొనచ్చు, పెండ్లికి ఇవ్వబడుతున్నారంట, ఇల్లు కట్టుకుంటున్నారంట. ఈ మహాపట్నం ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అంతేకాదు అక్రమం విస్తరిస్తుంది, అన్యాయం, అవినీతి, భయంకరమైనటువంటి లైంగిక పాపం పెరిగిపోతున్నటువంటి దినాల్లో దేవుడు నోవహు దినాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దినాల్లో దేవుడు పాపం చేంజ్ చేసేది తెలుసు, వరదలు పంపించాడు. నేను నమ్ముతున్నాను దేవుడు ఈ వైరస్ పంపించాడు. నా మాట్లాడినండి, దేవుడు ఊరుకుంటాడా? మొదటిసారి పంపించాడు, కొంచెం ప్రజలైన భయపడి మారుతారేమని. అది పోగానే మళ్ళా
డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది, నాటకాలు స్టార్ట్ అయిపోయింది. దేవుడు మరొకసారి పంపించాడు. మరో దానికంటే ఇది కొంచెం తీవ్రంగా ఉంది, ఇంకో తొడగా ఉందట. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆయనకి బాధ కలగదా? అరే మనం ఎవరు మంచి వాళ్ళం కాదు, కానీ మన ఎదుటికి ఎవరైనా తప్పు చేస్తే మనకేమొస్తుంది? అరే మనం మంచి వాళ్ళం కాదు, అవతల వ్యక్తి తప్పు చేస్తే, మనం చేసిన తప్పే వాడు చేస్తే వాడి మీద మన కోపం వస్తుంది. మరి అలాంటి దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, ఆయన కోపం రాదా? ప్రజలు పాపాలు ఒప్పుకోవాలని, మారు మనసు పొందాలని దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తున్నారు పరిస్థితుల్ని. జాగ్రత్తలండి. ఎంతో మంది కన్నీరు విడిస్తే కొంచెం దేవుడు రిలీఫ్ ఇచ్చాడు. అలా మామూలు అయిపోయారు జనాలు. మళ్ళా దేవుడు అనుమతించాడు, చూస్తారు కొంచెం మారుతారేమని. జాగ్రత్త పిల్లరా, నోవహు దినాల్లోనే మనం కూడా ఉన్నాం. ఇలాంటి భయంకరమైన దినాల్లో ఉంటున్నట్టు మనము దేవునికి బాధ కలిగించే దినాలు, దేవునికి వేదన కలిగించే, దేవుని దుఃఖపెట్టే దినాల్లో మనం ఉన్నాం ప్రియులరా. ఇలాంటి దినాల్లో దేవుడు భూమిలో ఎటు చూస్తున్నా ఆయన బాధే. అందుకే ప్రపంచాన్ని చుట్టేసింది. ఏ గ్రామం కూడా, ఏ పట్టణం కూడా, ఏ సిటీ కూడా ఎక్సెప్షన్ లేదు, మినహాయింపు లేదు. ఎక్కడ చూసినా వ్యాధి ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తనను సంతోషపెట్టే వారి కోసం చూస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు నేను చూడగానే ఆయనకి ఏం కలుగుతుంది? నేను అడగను, మీరు ప్రశ్న వేసుకోండి, పరీక్షించుకోండి. నేను చూడగానే మనకు కూడా కొంతమంది చూడగానే నాకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. కొంతమంది చూడగానే దుఃఖం కలుగుతుంది. కొంతమంది చూడగానే బాధ కలుగుతుంది. దేవుడు కూడా అంతే. నోవహు దినాల్లో ఉన్నటువంటి దినాల్లోనే మనం ఉన్నాం. అలాంటి భయంకరం దినాలు ఇవి. తినచ్చు, త్రాగొచ్చు, పెండ్లి చేసుకోవచ్చు, పెండ్లికి ఇవ్వబడచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, నచ్చినట్టుగా మూర్ఖత్వం. నోవహు ఎంత సువార్త చెప్పినా ఎవడు అసలు 100 సంవత్సరాలు సువార్త చేశాడు నోవహు, ఒక్క రక్షణ పొంద. అంటే ఎంత భయంకరమైన మూర్ఖత్వమైనటువంటి తరం ఆలోచించండి. తిరిగి హేళన, ఎటకారం, ఎక్కిరింపులు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లరా నోవహును చూసినప్పుడు దేవునికి సంతోషం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, ఏమాత్రం సందేహం లేదు, నోవహు దినాలు లాంటి దినాల్లోనే మనం ఉన్నాము. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. శిష్యులు అడిగారు, ప్రభువా నీ రాకడకు యుగాంతానికి సూచనలు ఏంటి అని అడిగితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సూచనలు చెప్తూ చాలా సూచనలు చెప్పాడు. యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, ఒకరినొకరు అర్పించుకుంటారు, అప్పగించుకుంటారు. ఇలాగ చెప్తూ 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 నోవహు దినాల్లో ఉన్నట్టుగానే మనిషి కుమారు దినాల్లో కూడా ఉంటుంది. అక్కడ రాశారు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికి ఇవ్వబడచ్చు, ఇల్లు కొట్టుకోవచ్చు, తినచ్చు, త్రాగొచ్చు, త్రాగ. ఇలాంటి భయంకర దినాల్లో దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయనకి సంతోషం కలుగుతుందా? మనం దేవుణ్ణి సంతోష పెట్టగలుగుతామా? నేను చెప్తున్నాను పిల్లలు, పాపంలో పడిపోయిన మనిషి దేవుడు సంతోష పెట్టమని తాను సంతోష పెట్టుకుంటాడు. దేవుని మార్గములను బొత్తిగా చెరిపేసుకున్నారంట. చూడ ఆ మాట ఎంత భయంకరంగా ఉందో. 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయం.
7వ నేను సృజించిన నరుతో కూడా జంతువులను పురుగును ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచి ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము. దేవుని మార్గములను పూర్తిగా చెరిపేసుకున్నారు. పిల్లలంత భయంకరమైన పరిస్థితి. దేవుని మార్గాలను చెరిపేసుకునే దినాలు ఉన్నాం. ఆడవారు పెళ్లి చేసుకుంటున్నారు. మగవారిని మగాళ్ళు వాక్యం ఏం చెప్తుంది? ఇది నోహ దినాలు కదా. మొన్నను సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఇచ్చింది, భయంకరమైన తీర్పు. ఇలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. పిల్లలు జాగ్రత్త. దేవుని కోపం వస్తుంది దినాలు చూసినప్పుడు. మనం కూడా నోహ దినాల్లాగే ఉన్నాం, ఏమాత్రం తేడా లేదు. మనం దేవుణ్ణి ఎలాగ సంతోషపెట్టగలం? నోవాహు దినాల్లో ఉన్నట్టుగానే మన దినాల్లో ఉంది. ఎక్కడ చూసిన భయంకరం, పాపం, అవినీతి, అక్రమం, మతోన్మాదం, లైంగిక పాపం, డ్రగ్స్, వెచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోతుంది దినాల్లో. ఈ భయంకర దినాల్లో మనం ఎలాగ దేవుణ్ణి సంతోషపెట్టగలం? చెప్తానండి, చెప్పాను కదా, మనల్ని దేవుడు పుట్టించడంలో చాలా ఉద్దేశాలు ఉన్నాయి. మీరు చెప్పాను. దాంట్లో ఒక ఉద్దేశం ఏంటంటే ఆయన్ని సంతోషపెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. మనం రక్షించుకోవడంలో కూడా దేవునికి ఉద్దేశం ఏంటంటే ఆయన్ని సంతోషపెట్టాలి. God has created us for his pleasures. ఆయన సంతోషం కొరకే మనల్ని ఆయన పుట్టించాడు. అయితే ఆయన సంతోషం పెడితే మనం సంతోషంగా ఉన్నామా? పిల్లల, దేవుణ్ణి సంతోషం పెట్టినటువంటి వాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గలతీ రాసిన పత్రిక 1 మాట అంటాడు, నేను మనుషులను సంతోష పెట్టాలా, దేవుణ్ణి సంతోష పెట్టాలా? ఎవరు సంతోష పెట్టేస్తున్నాడు? 1 గలతీ రాసిన పత్రికలో నేను ఎవరిని సంతోష పెట్టాలి? మనుషుల్లో దేవుణ్ణా? ఎలాగూ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎలాగూ దేవుణ్ణి సంతోషపెట్టగలం. ఆమేన్, హల్లెలూయా. నోవాహు ఆ భయంకరమైన తరములో ఎలాగూ దేవుణ్ణి సంతోషపెట్టాడు. ఈ భయంకరమైన ఈ తరములో మనం ఎలాగూ దేవుణ్ణి సంతోషపెట్టగలం. ఆమేన్, హల్లెలూయా. 2004 సంవత్సరం అనుకుంటాను, తాలిబాన్లు అమెరికాలో ఉన్నటువంటి WTC టవర్స్ని కూల్చేశారు. 2 వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ని, 110 అంతస్తులు ఒక్కొక్కటి బిల్డింగ్ కూల్చేశారు. అమెరికా ప్రజలందరూ భయోందోళన చెందిపోయారు, భయగ్రస్తులు అయిపోయారు. ఒక దైవజనుడు బిల్లీ గ్రహం గారి దగ్గరికి వెళ్ళి అన్నాడంట, అయ్యా బిల్లీ గ్రహం గారు, మన అమెరికాకి ఎందుకు ఇలాంటి విపత్తు వచ్చింది, ఎందుకు ఈ పరిస్థితి సంభవించింది అని అడిగితే, బిల్లీ గ్రహం గారు మంచి దైవజనుడు కదా, ఆయన ఒక 5 నిమిషాలు ఆలోచించి అన్నాడంట, దేవుడు అమెరికాని కానీ శిక్షించకపోతే దేవుడు సొదొమ గొమొర్రాకి సారీ చెప్పాలంట. నా మాట్లాడుతున్నాను. దేవుడు అమెరికాని కానీ శిక్షించకపోతే సొదొమ గొమొర్రా పట్టణానికి ఏం చెప్పాలండి? ఎందుకంటే అక్కడ లేనిది ఇక్కడ అక్కడ ఉన్నది ఇక్కడ లేకుండా ఇది లేదు. ఇదేనా ప్రపంచం అంతా కూడా అలాగే ఉంటుంది కదా. దేవుడు ఈ ప్రపంచాన్ని కానీ శిక్షించకపోతే, అవును, అంతకుముందు శిక్షించిన వాళ్ళందరికీ దేవుడు సారీ చెప్పాలి. ఇలాంటి భయంకర దినాల్లో జీవిస్తున్నాం మనం. ఈ ప్రపంచం గురించి ప్రార్థన చేద్దాం, కానీ మనం ఎలాగా దేవుణ్ణి సంతోష పెట్టగలం? How can we please God? How can we make happy God happy? దేవుణ్ణి ఎలాగ మనం సంతోష పెట్టగలం? నోవాహు ఎలా సంతోష పెట్టాడు?
దేవుని యొక్క వాక్యం నుంచి నోవహు జీవితం నుంచి కొన్ని మాటలు క్లుప్తంగా ధ్యానించి మనం ముందుకెళ్దాం. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడిని సంతోషపెట్టేది ఏంటంటే మనలో ఉన్న విశ్వాసం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. అందరూ బైబిల్ తెరవండి. 19వ తెరవండి. ఏప్రిల్ 11:6 ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యము. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం ఇంగ్లీష్ లో ఉందంటే వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా దేవునిని సంతోష పెట్టలేము. అలాగే ఉందండి అమ్మా, ఉందా ఉందా చెప్పిన మాట ఉందా బైబిల్? 11:6 ఉందమ్మా. విశ్వాసం లేకుండా దేవునిని సంతోష పెట్టలేము. హల్లెలూయా. ఏ విశ్వాసం అండి? నోవహు విశ్వాసం ఏంటి? నోవహు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి, ఏ విశ్వాసం దేవుడిని సంతోష పెడుతుంది? ఈ 11వ అధ్యాయము ఏప్రిల్ రాసిన పత్రిక 6-7 వచనాలు మనం చూసినట్లయితే, నోవహు విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై భయభక్తులు కలిగి ఉండి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను నిర్మించాను. ఆమేన్, హల్లెలూయా. నోవహు విశ్వాసం ఎలాంటి విశ్వాసం చేద్దానండి? నోవహు సృష్టి ప్రారంభం నుండి నోవహు టైం వరకు దాదాపు 800 సంవత్సరాలు అనుకుంటాను. వర్షం పడలా. వర్షం లేకపోతే వరద కూడా ఉండదు. భూమి మీద ఆవిరి లేచి భూమిని తడిపేదంట ఆవిరి, కానీ వర్షం అనేది లేదు. నోవహు వర్షం అంటే ఏంటో తెలియదు, కానీ దేవుడు వర్షం వస్తుంది వరద వస్తుంది అన్నాడు. అంటే అది ఎలా ఉంటుందో తెలియదు తనకి. ఆ మాటలు కూడా అదే ఫస్ట్ టైం. అది వరకు చూడని సంగతులు చేత దేవుని వల్ల హెచ్చరింపబడిన వాడై. ఆమేన్, హల్లెలూయా. సో తన విశ్వాసం వర్షం వస్తుంది వరద వస్తుంది అంటే అది ఎలా ఉంటుందో తెలియదు, అది వస్తాదని నమ్మాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నోవహు విశ్వాసం. పిల్లరా, ఏ ఆధారాలు లేనప్పుడు, ఏది చూడనప్పుడు, తనకి ఏది తెలియనప్పుడు, అనుభవం లేనప్పుడు తను దేవుడు చెప్పిన మాట నమ్మాడు. ఆమేన్, హల్లెలూయా. 2014లోన సునామీ వచ్చింది. 4లోన అమ్మా జపాన్లో. మన విశాఖపట్నానికి కూడా వచ్చింది కదా సునామీ కూడా వచ్చింది 2004. 2004 మన నాగపట్నంలో చాలా మందిని తీసుకెళ్ళిపోయింది సముద్రం. తమిళనాడులో అంటే మన విశాఖపట్నంలో సముద్రం కొంచెం ముందుకు వచ్చి అలా వెళ్ళింది. పిల్లరా, ఏది సముద్రం ముందుకు వచ్చేస్తుంది అన్నారు, కానీ మనకేం అర్థం లేదు. దాని పేరేంటో సునామీ. అది వస్తేనే కానీ మనకి సునామీ అనేది. నోవహు అంతవరకు తను దేవుని చేత తను చూడని సంగతులు, వినని సంగతులు, తనకు తెలియని సంగతులు దేవుని చేత హెచ్చరింపబడినటువంటి వాడై తన కుటుంబ రక్షణ కొరకు వాడను కట్టాడంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నోవహు విశ్వాసం చూడండి. ప్రశ్న, వర్షం అంటే ఎలా ఉంటుంది ప్రభువా? వరద ఎలా ఉంటుంది నాయన? అది ఎప్పుడు వస్తుంది ప్రభువా? మనకి అర్థం కాని విషయాలు ఉంటే బోల్డ్ ప్రశ్నలు వస్తాయి. నోవహు విశ్వాసం ఏంటంటే అన్క్వెషనబుల్ ఫెయిత్. దేవునిని ప్రశ్నించలేదు.
ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా నోవాహు విశ్వాసం ఎంత గొప్పదంటే అతడు 100 సంవత్సరాలు వాడగట్టాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడండి? 100 సంవత్సరాలు. 500 సంవత్సరాల వయసులో వాడ స్టార్ట్ చేశాడు. 600 సంవత్సరాల వరకు, తనకు 600 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు వాడ కొడితేనే ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా సరే ఈ వర్షం ఏంటి, వరద ఏంటి, నాకేంటి అర్థం అవ్వలేదు, అది ఎప్పుడు పడుతుందో పడదు, ఈ వాడని కట్టాలని ఒకవేళ బలహీనత ఏదైనా సంభవించినట్లయితే, తన యొక్క విశ్వాసం ఏదైనా బలహీనత వచ్చినట్లయితే వాడ మధ్యలో ఆగిపోయేది. వాడ మధ్యలో ఆగిపోయేది. చాలా మంది అంతే కదా, విశ్వాస విషయంలో వాడ పగిలినటువంటి వారు అయినారు. అంటే స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు పిల్లరా. 100 సంవత్సరాల వరకు కూడా వర్షం కనిపించకపోయినా, వర్షం రాకపోయినా దేవుడు పంపిస్తాడు, వరద వస్తుంది, ఆయన చెప్పాడు కనుక చేస్తాడని చెప్పి ఆయన వాడను నిర్మించుతూనే ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మా ఊళ్ళో కాడు ప్రభు నమ్ముకుంది, సంవత్సరం వచ్చి చర్చి, తర్వాత మానేసి నేను రాలేదంటే నా పిల్ల పుట్టలేదంటే రాలేదు. స్థిరమైన విశ్వాసం. మన విశ్వాసం ఎలా ఉంటుందంటే ఒక్కోసారి సముద్రం తేడాలా ఉంటుంది మన విశ్వాసం. ఒక్కోసారి ఉష్ అనే పైకి లేస్తుంది, అమ్మా మరొకసారి దుస్సు కనిపించబడేది. ఇలాంటి విశ్వాసం దేవుడిని సంతోషపెడుతున్నారు కదా. మన మూడ్ని బట్టి భక్తి ఉంటుంది చాలాసార్లు. నోవాహు విశ్వాసం ఒకటి, తనకి తెలియని విషయాలు నమ్మి చేశాడు. రెండోది, స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మూడోది, నోవాహు విశ్వాసం గొప్పతనం ఏంటంటే 100 సంవత్సరాల సువార్త ప్రకటించిన ఆ ఊళ్ళో ఒక్కరు నమ్మలే, కానీ తన కుటుంబాన్ని అంతటిని మాత్రం రక్షణలో నడిపించుకున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఊరంతా కూడా వచ్చి హేళన చేస్తున్నారు, ఈ ముసలోడికి 500 సంవత్సరాలు వచ్చేసరికి మెంటల్గా రిటైర్ అయిపోయాడు, అదేం చేస్తున్నాడు ఆయనకి తెలియదు అని అందరూ హేళన చేస్తున్నారు. ఒరే వాడ సముద్రంలో కడతాను, వీటి కొండ మీద కడుతున్నారు, అసలు వర్షం ఏంట్రా, వరద ఏంట్రా, నీకు బుర్ర ఉందా, అందరూ హేళన చేస్తున్నారు. పిల్లల మట్టుగా జాగ్రత్తనండి, ఆయన చేస్తున్న దానికి సహకరించాలి, ఎందుకంటే వారు నమ్మారు కనుక. ఆమేన్, హల్లెలూయా. నోవాహు విశ్వాసము తన కుటుంబాన్ని ప్రభావం చేసింది, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. మరి మన విశ్వాసం ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది? నీ విశ్వాసం నీ భర్తను మార్చగలుగుతుందా? నీ బిడ్డలు మార్చగలుగుతుందా? నిన్ను చూసినప్పుడు వారికి విశ్వాసం కనబడుతుంది, దేవుని యొక్క భక్తి కనబడుతుంది నీకు. మా ఆయన ఎప్పుడు రమ్మన్నా రాడండి, ఎలా వస్తాడండి, వచ్చి రమ్మంటే వచ్చింది, అది ప్రపంచం అంతా వచ్చేసి నేర్చుకోలేదు. పిల్లలు మనం రమ్మని పిల్లలు కాదు, వాళ్ళు వచ్చినట్లుగా మనం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. బాధపడలేక వస్తారు బిర్యానీ తిన్నాను చర్చికి కొంతమంది. అంటే రమ్మంటే క్రిస్మస్కి ఈ ఆల్ సరిపోదు, పాస్ గారు బయట పెడతారు కట్టేసి. ఎందుకంటే భోజనం వస్తారు చాలా మంది, భోజనం తినేసి వాళ్ళు మర్చిపోతారు, వచ్చారు కదా అంటారు. కానీ నీ విశ్వాసాన్ని భక్తిని బట్టి దేవుని దగ్గరికి వస్తే వారు ఎప్పుడు వస్తారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నోవాహు విశ్వాసం, ఏ విశ్వాసం దేవుడిని సంతోషపెడుతుంది? జాగ్రత్తనండి. నాలుగవదిగా నోవాహు విశ్వాసం గొప్ప విషయం ఏంటి తెలుసా? నోవాహు జాగ్రత్తనండి, విశ్వాసం అంటే దేవుని నుంచి ఏదో వస్తుందని నమ్మలేదు, దేవుని కొరకు ఏదోటి చెయ్యాలని నమ్మాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎక్కువ మంది యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన గుంపు ఉంటుంది కదా, ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ ఏంటంటే యేసు ప్రభు ఏదైనా ఇస్తాడని వస్తారు. ఇది రిసీవింగ్ ఫెయిత్, దేవుడి నుంచి పొందుకోవడానికే వస్తారు. జబ్బులతోని, రోగాలతోని, అప్పులతోని, కుటుంబ సమస్యలతోని ప్రభు దగ్గరికి వస్తారు. మంచిదే, ఆయన దగ్గరకు వచ్చి వారిని అంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. కానీ ప్రియులరా జాగ్రత్తనంటే, దేవుడు ఏమిస్తాడు అని నమ్మడం మంచిదే, కానీ దేవుని కొరకు మనం ఏం చేయాలంటే గొప్ప విశ్వాసం. హల్లెలూయా. తన విశ్వాసమును బట్టి నోవాహు
కుటుంబ రక్షణ కొరకు వాళ్ళను కట్టాడట. ఆ మాట చేస్తానండి. దేవుడిని ఏ విశ్వాసం సంతోష పెడుతుంది? మనందరము విశ్వాసమే కదా. నా మాట వినండి, మనందరం విశ్వాసమే కదా. దేవుని దగ్గరకు వస్తున్నాం కదా, మనలో ఇలాంటి విశ్వాసం కనపడుతుందా దేవుడికి? మనలో దేవుడు ఏ విశ్వాసాన్ని చూస్తున్నాడు? మనలో చూసినప్పుడు ఇలాంటి విశ్వాసం కనబడుతుందా? నిజంగా ఇలాంటి విశ్వాసం కానీ కనబడినట్లయితే మన విశ్వాసాన్ని బట్టి నిజంగా దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విశ్వాసం దేవుడిని సంతోష పెడుతుంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యం. దేవుడిని సంతోష పెట్టలేదు. మనలో ఇలాంటి నోవాహు లాంటి చూడని వాటిని నమ్మి ఆయన కోసం పనిచేసే విశ్వాసం ఉందా? స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నామా? మన విశ్వాసం మన కుటుంబాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందా ప్రభు కొరకు? మన పక్క వారిని, మన వీధి వారిని? మన విశ్వాసం దేవుడి నుంచి ఏమొస్తుంది అని జలగలాగా చూసే విశ్వాసమా, లేకపోతే దేవుని కొరకు ఏదైనా చేయాలనే విశ్వాసమా? ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? ఏ విశ్వాసం దేవుణ్ణి సంతోషపెడుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు దేవుణ్ణి సంతోష పెట్టాడట. నోవాహును చూడగానే దేవుడు హ్యాపీ అయిపోయాడు. నోవాహును చూడగానే దేవునికి స్మైల్ వచ్చిన అంతవరకు ముఖం మీద నవ్వేలేదు. నోవాహు దేవుని దృష్టిలో పొందినటువంటి వాడయ్యాడని దేవునికి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఏ ఆధారాలు లేనప్పుడు, ఏ బైబిల్ లేనప్పుడు, ఏ సాక్ష్యాలు లేనప్పుడు నోవాహు దేవుణ్ణి అంత నమ్మితే మనకి బోల్డ్ బైబిల్ ఉన్నాయి, బోల్డ్ సాక్ష్యాలు ఉన్నాయి, బోల్డ్ అని వాక్యాలు ఉన్నాయి, బోల్డ్ అంత చరిత్ర ఉంది. ఎంత చరిత్ర కలిగిన ఈ విశ్వాసాన్ని మనం ఎంతగా నమ్మాలి? హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు టైంలో బైబిల్ లేదు. నోవాహు టైంలో ఇలాంటి సాక్ష్యాలు లేవు, పాస్టర్ గారు లేరు, ఆధారాలు లేవు, చరిత్ర కూడా లేదు. ఏ ఆధారాలు లేనప్పుడు, ఏ చరిత్ర లేనప్పుడు నోవాహు దేవుని కొరకు అంతగా నమ్మి పనిచేస్తే మనము మన దేవుడిని అంతగా నమ్మాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తరతరాలుగా చరిత్రగా చూసినట్లయితే ఈ విశ్వాసం అనేది రుజువు చేయబడ్డది. ఇట్స్ ప్రూవెన్ ఫెయిత్. రైట్ బ్రదర్స్ ఒక పాస్టర్ గారి కొడుకులు, విమానాన్ని కొనుక్కున్నటువంటి వాళ్ళు, పాస్టర్ గారి పిల్లలు, ఇద్దరు కొడుకులు. వాళ్ళు ఫ్లైట్ కనుగొన్నారు. ఫస్ట్ కనుగొన్న తర్వాత ఒక ఆదివారం ఫ్లైట్ని ఎగరేయాలనుకున్నారు. వాళ్ళ డాడీ చెప్పారు, ఆదివారం దేవుందిరా, ఆదివారం ఎగరేస్తే మీకు సక్సెస్ అవ్వాలన్నారు. మాట వినకుండా ఎగరేసారు. ఎగరేస్తే కొంత దూరం వెళ్ళి పడిపోయింది. ఒకరు మురిగిరిపోయింది. కొండూరు పోయిన తర్వాత మళ్ళా స్టార్ట్ చేశారు. ఫ్లైట్ ఎగరేస్తామని. ఫ్లైట్ ఎగరేస్తామని చెప్పగానే చాలా మంది వచ్చారు చూడటానికి. వచ్చినప్పుడు మేము ఎగరేస్తా అన్నారు. ఎగరేయండి అన్నారు. వచ్చి కూర్చొని అన్నారు. మేము రావన్నారు. ఎందుచేత? అంతవరకు వాళ్ళు చూడలేదు. ఇప్పుడు మీ పాస్టర్ గారు ఈ యానివర్సరీ సందర్భంగా మనందరం బెంగళూరు పిక్నిక్ వెళ్దాం, మీకు అందరికీ ఫ్లైట్లో బుక్ చేశాను అంటే మీరు అందరూ ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరు? 2 రోజుల నుంచి ఎంత పడుతుంది మీకు? యాంగ్జైటీ. ఎప్పుడు వెళ్దాం? ఎందుకంటే అందరూ ఫ్లైట్ ఎక్కి సురక్షితంగా వస్తున్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే ఎంత చరిత్ర ఉంది. 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉంది. దేనికి? ఫ్లైట్కి. అందుకే మనం యాంగ్జైటీగా వెళ్తారంట. మరి క్రైస్తవ విశ్వాసానికి 1000 సంవత్సరాల చరిత్ర. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇదే
ఏ పుస్తకాలు లేనప్పుడు, ఏ గ్రంథాలు లేనప్పుడు వారు అంతగా నమ్మి ప్రభువుని సేవిస్తే, సంతోషపెడితే ఇన్ని ఆధారాలు కలిగి, ఇంత చరిత్ర కలిగి, ఇన్ని గ్రంథాలు కలిగి, ఇంత బోధలు కలిగిన మరి ఎంతగా వారి కంటే మనం దేవుని నమ్మాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు, కుక్క పని చేస్తాడు. ఆయన దగ్గరకు ఒక ఆయన తెలియనటువంటి వ్యక్తి ఒక బంగారం మొక్క తీసుకొచ్చి, ఇది 2 తులాలు బంగారం, నీకు 30,000 రూపాయలకి ఇస్తాను అనగానే దాన్ని తీసుకెళ్ళి టెస్ట్ చేయించాను. చేస్తే బంగారం 30,000 రూపాయలు ఇచ్చి తీసుకొని వాళ్ళ అబ్బాయికి ఒక ఉంగరం, ఆడికి ఒక ఉంగరం, వాళ్ళ ఆవిడకి ఒక ఉంగరం చేయించుకున్నారు. నాకు చెప్పలేదు. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత, ఒక 6 నెలలు పోయిన తర్వాత అదే వ్యక్తి బంగారం బిస్కెట్ తీసుకొని వచ్చింది. ఇది 1,00,000 రూపాయలు, కానీ 70,000కి ఇస్తాను అన్నాడు. అల్లు మూసుకొని అంటే 70,000 ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఈసారి మండ చైను ఇంకే చైన్లో చేసుకుందాం ఇలాంటి ఆ బంగారం పని చేసినటువంటి వ్యక్తి అక్కడ గేట్ పెట్టేసరికి లోపలంతా ఎనమోక. అంటే ఈ లోకంలో మోసం జరుగుతుంది, కానీ విశ్వాసులు ఎవరు మోసపోలేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంత చరిత్ర ఉంది కదా. వాళ్ళు ఏ ఆధారాలు లేనప్పుడు అంతగా నమ్మితే ఇంత సాక్ష్యం, ఇంత చరిత్ర, ఇంతమంది మనకంటే ముందు నమ్మరు. ఎవరు మోసపోయారా? ఎవరైనా నష్టపోయారా? మరి మనం ఎంతగా నమ్మాలి? వాళ్ళ జీవితాలు రుజువు చేశాయి కదా. అందుకని 12వ అధ్యాయం, ఇప్పుడు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఏమంటారు తెలుసు? ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మేఘం ఎక్కడున్నా కనపడుతుంది కదండి. ఏ సందులోనో మేఘం కనపడుతుంది, క్లియర్గా చూడగలం. ఈ యేసు ప్రభు నమ్ముకున్నటువంటి విశ్వాసం యొక్క చరిత్ర కూడా అలాగే కనబడుతుంది మనకి. వీళ్ళందరూ నమ్మి ఇది నిజమైన విశ్వాసం రుజువు చేసి మనకు విడిచిపెట్టారు వాళ్ళ సాక్ష్యాన్ని. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. మరి మనమెంత నమ్మాలి? మనమెంత నమ్మాలి? అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? చాలా మంది ఇప్పుడు కూడా ప్రభు నన్ను దీవించాడు, ప్రభు నన్ను ఆశీర్వదించాడు, ప్రభు నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అదే సాక్ష్యాలు ఇప్పుడు. ఇంకొంతమంది బోధకుల దగ్గర, నా దగ్గరికి వస్తే నీకు అప్పులు పోతాయి, నా దగ్గరికి వస్తే నీకు అది పోతుంది, నా దగ్గరికి వస్తే ఇది పోతుంది, అన్ని వచ్చేస్తాయి, నీకు మేడలు వచ్చేస్తాయి, మిత్రులు వచ్చేస్తాయి, జనం అందరికి వెళ్ళిపోతున్నారు. అది బాపతి బ్యాచ్ అంటే ఏ బ్యాచ్? వీళ్ళందరూ బేబీ ఫెయిత్ కాదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధనికని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, ఇప్పుడు ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చాలా మంది వారు దేవుని దగ్గర ఏదో వస్తాది అని రాలేదు. వారు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని కొరకు ఏదో చెయ్యాలని బ్రతికారు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే విశ్వాసం బేబీ విశ్వాసం. ఎప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. కానీ పిల్లరా, మెచ్యూర్డ్ ఫెయిత్ ఉంటుంది, ఎదిగిన విశ్వాసం ఉంటుంది. చరిత్రలో డేవిడ్ లివింగ్స్టన్ అంటుంటే ఆయన సమస్తం విడిచిపెట్టి ప్రభు కోసం బ్రతికాడు, చచ్చిపోయాడు. హల్లెలూయా. మన భారతదేశంలో పుట్టిన సాధు సుందర్ సింగ్ ఆయన కుటుంబాన్ని వదిలేశాడు. ఆ నాన్నగారు పెట్టితే తీసుకెళ్ళి 1,00,000 రూపాయలు, ఆ దినాలు 1,00,000 రూపాయలు అంటే చాలు. 1,00,000 రూపాయలు ఇస్తాను, వేసుకోవద్దు డాడీ, ఆ 1,00,000 మీరు తీసుకొని ఏసైకి నన్ను వదిలేను అన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్త. ఏ విశ్వాసము దేవుణ్ణి సంతోష పెడుతుందో నీ విశ్వాసం చూడగానే నీ విశ్వాసంలో స్వార్థం ఉంది. ఏమొస్తుంది, ఏమిస్తాడు? ఏదో మన తెలుగులో మాట ఉంది కదా, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారా? యేసు బ్రదర్కి అలాగే వస్తావా, అలాగే ఉంటావా? అది దేవుణ్ణి సంతోష పెడుతుందా? అది నీ సంతోషం కోసం దేవుణ్ణి నమ్మడం.
కానీ దేవుణ్ణి సంతోషపెట్టే విశ్వాసం ఏంటంటే దేవుని కొరకు మనము ఏదైనా చేయాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నోవహు విశ్వాసం ఏంటంటే కుటుంబ రక్షణ కొరకు, ప్రపంచ ప్రజల రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు, కట్టాడు. నీ విశ్వాసం ప్రభు కోసం పనిచేయాలి. ఎప్పుడు కూడా మనం బేబీలాగా ఉండకూడదు. చిన్నపిల్లలు ఉన్నారు, పాప ఏడ్చింది, ఆ పిల్లలకంటే మనమే చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏమి మూతు మనం తోడాలి, ముడ్డు కూడా మనమే కడగాలి, స్నానం మనమే చేయాలి. అది ఏం చేసుకోలేదు వాళ్ళు. కానీ పెద్ద అయిన తర్వాత ఎవరి పనాలు చేసుకోవాలి, ఇతరులకు సహాయం విశ్వాసం రండి. నువ్వు దేవుడికి వచ్చినప్పుడు నీకు ఏదో సహాయం చేస్తాడు, వేసే మేలు చేసే దేవుడు. కానీ వాస్తవానికి అదే కదా. చాలా మంది వాళ్ళు హ్యాపీగా ఉంటే దేవుడు హ్యాపీగా ఉంటాను అనుకుంటారు. నేను చిన్నప్పుడు మా బావగారు విశాఖపట్నం ఉంటే నేను వచ్చాను, 6వ క్లాస్ చదువుతున్నాను. నన్ను అప్పుగారు పార్క్ తీసుకెళ్ళి, ఉడా పార్క్ లేదు అప్పుడు డెవలప్ చేయలేదు. అప్పుగారు పార్క్ అని లుంబిని పార్క్ అని ఉంది కదండి, ఆ ఎంఈపీ లాస్ట్లో దారేశ్వరికి వెళ్ళి రోడ్లో. ఆ పార్క్ చాలా బాగుండేది, చాలా పార్కే. ఆ చూడడానికి వెళ్ళినప్పుడు చాలా లైటింగ్స్, మొక్కలు అన్నీ పచ్చగా ఉన్నాయి, చాలా బాగుంది. అది చూస్తూ చూస్తూ చాలా ఒక దగ్గరికి వెళ్తే ప్రజలందరూ గుంపుడు ఉన్నారు. ఏంటని నేను చూసాను, చిన్నోడు నేను 6వ క్లాస్ 7వ క్లాస్ చదువుతున్నాను. అక్కడ ఒక ఇంత పొట్ట వేసుకొని ఒక బొమ్మ ఉంది, గుండె వేసుకొని పొట్ట వేసుకొని ఒక బొమ్మ అంత లోపల ఉంది. ఆ బొమ్మకి ఈ గుండు ఇదంతా గుండె, వెంట్రుకలే. ఆ గుండు పైన ఒక కన్నం ఉంది మాత్రం. ఆ కన్నంలో ఎవరైనా రూపాయి నాయన వేసారు, రూపాయి నాయన, అది ఒక నిమిషం అన్నది ఆగిపోయేది. మళ్ళా రావాలంటే మళ్ళా రూపాయి. ఇదేలో చాలా మంది విశ్వాసులు అలాగే ఉన్నారండి. వాళ్ళు హ్యాపీగా ఉంటారంటే దేవుడు అస్తమానికి ఏం చేయాలి, ఏదో చేయాలి. పరిపాటు బాధేసి పొట్లాలు కట్టి ఆమె అందరికి ముందు పట్ల ఇస్తారు. ఆదో సాక్ష్యం రాజుగారు నైకేమండి. ఇదే దేవుడు సంతోషపడుతుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం అంటాడు, మీ దురుద్దేశంతో వస్తారు ప్రభు దగ్గరికి, మీ స్వార్థంతో వస్తారు, మీ తుచ్చమైన కోరికలతో ప్రభు దగ్గరికి వస్తారు. అందుకే మీకు అవి దొరకమంట, అవి ఇవ్వడంట దేవుడు. అందుకే మీరు యుద్ధాలు, పోరాటాలు జరుగుతున్నాయి మీకు. అందుకే మనశ్శాంతి ఉండదు. ప్రభు దగ్గరికి వచ్చినా సరే నేను తప్పు ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వస్తాను. దేవుని సంతోషపెట్టే విశ్వాసం ఏంటంటే మనం పొందుకోవడం కాదని మనం ప్రభు కొరకు ఏదైనా చేయాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన పిల్లలకి ఎలాగా తెచ్చి పెడతామండి. నేను తల్లిదండ్రులు మన బాధ్యత కదా అన్నీ పెడతాం. కానీ పిల్లలే మనకి ఏదైనా తెచ్చి పెడితే ఫోటో తీసుకుంటాం, కెమెరాలు ఉన్నాయి కదా, దాచుకుంటాం. ఎంత హ్యాపీ దేవుడు. విశ్వాసం లేకుండా ఎవరు దేవుణ్ణి సంతోషించలేరు. ఏ విశ్వాసం? స్థిరమైన విశ్వాసం. ఏ విశ్వాసం? దేవుణ్ణి అన్ని వేళ నమ్మడం. ఏ విశ్వాసం? దేవుని కొరకు పనిచేసే విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రెండవదిగా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలం? ఒకటి మన విశ్వాసం బట్టి. రెండవదిగా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలం? విధేయత చూపించడం వల్ల. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి? విధేయత చూపించడం. విశ్వాసాన్ని విధేయతను వేరు చేయలేము అమ్మా. ట్రస్ట్ అండ్ ఒబే. నువ్వు నమ్మితే లోపడతావు అంతే. లోపడలేదంటే అర్థం ఏంటి అమ్మా చెప్పండి? నమ్మడం లేదని అర్థం. నోవహు ఎంతగా నమ్మాడంటే లోబడినంతగా నమ్మాడు. ఆమేన్. హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తనండి. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? అర్థమవుతున్నాను? దయచేసి వినండి పిల్లరా. నోవహు ఎంత లోపడ్డాడంటే వాడ కట్టమన్నాడు. ఒకవేళ దేవుడు వచ్చి నన్ను వాడ కట్టమన్నాడు, నేను కాల్పంటున్నా, నాకు రమ్మ పట్టుకోవడమే. నోవహు వ్యవసాయకుడు, కార్పెంటర్ కాదు. కానీ దేవుడు చెప్పాడు కనుక వాడ కట్టడానికి రెడీ అయ్యాడు. హల్లెలూయా చెప్పండి. మళ్ళీ ఎలా కట్టమని, నచ్చినట్టు కట్టమని దేవుడు కొలతలో ఇచ్చాడు.
ఏ కర్ర వాడాలో చెప్పాడు, ఏ కీలు వాడాలో చెప్పాడు, ఎంత పొడవు ఉండాలో చెప్పాడు, ఎన్ని అంతస్తులు ఉండాలో చెప్పాడు. అమ్మా ఏదో చేస్తున్నాడు కానీ ఇవన్నీ నాకు లెక్కలు మళ్ళా జాగ్రత్త. నోవాహు దేవుడు వాళ్ళకేం చెప్పాడు తెలుసా, నువ్వు పులులకు బోన్లు కట్టాలన్నాడు, పక్షులకు బూలు కట్టాలి, అంతే కదండి. అవన్నీ ఉన్నాయి కదా. ఈ నోవాహు కొంచెం ఎంత విశ్వాసం కొంచెం ఎక్కువ ఉండాలి ఈ మాటలు వింటున్నప్పుడు. అసలు మనుషులు 100 సంవత్సరాలు చెప్తున్నాను, రే బాబు 100 వస్తుంది, చచ్చిపోతాం, ప్రళయం వచ్చి ముంచేస్తుంది, రెండో వాడలో కట్ట వాళ్ళు నా మాట ఒక్కడమే లేదు. ఇది పెట్లకు పులులకు కట్టాలా? మన భాష అర్థం చేసుకోవాలి మనుషులే రాకపోతే, మన భాష అర్థం కాని పుల్లెలు వస్తాయి. నువ్వు దేవునికి లోబడితే నీకు అన్నీ లోబడతాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీ పిల్లలు మీకు లోబడలేదా? మీ ఆయన మీ భార్య చెప్పినట్టుగా వినట్లేదా? ఒకటే మెడిసిన్, ఏ మెడికల్ షాప్ దొరకదు ఈ ఏసై దగ్గర. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఆయనకి లోబడు, దెయ్యాలు కూడా నీకు లోపడతాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుణ్ణి ఏది సంతోషపెడుతుందంటే ఆయనకు విధేయత చూపించడం. మన పిల్లలు మనం చెప్పగానే మాట విన్నారు అనుకోండి, మనకి ఎంత వినలేదు అనుకోండి, ఎంత బాధ కలుగుతుంది. పిల్లలు అనుకున్న అందరికి తెలిసి బాధ. నోవహు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడంట. ఆయన ఆజ్ఞాపించింది యావత్తును చేశానని బైబిల్ చెప్తుంది. అన్నమాట చూద్దాం బైబిల్ నుంచి. ఆదికాండం 6వ అధ్యాయం. అలాగే మీరు బైబిల్ తెరిచే ఉంటారు, ఉంచండి. 6వ అధ్యాయం 22. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము. అమ్మా సగం చేసాడా? 7వ అధ్యాయము 5. ఆదికాండం ఉంచండి మీరు. 7వ అధ్యాయం 5వ వచనం ఆదికాండం. హల్లెలూయా. మీకు మాట చెప్పనా, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కష్టంగా ఉండదు. ఎప్పుడు కష్టంగా ఉంటుందంటే మనకు విశ్వాసం. దేవుని యొక్క వాక్యం యేసుప్రభువు చెప్పాడు సార్, నా కాడి చాలా సులువు, నా బరువు చాలా తేలిక. మత్తయి సువార్త 11:29 అంటున్నాడు కదా, నా బరువు చాలా సులువు, నా కాడి చాలా తేలిక. అంటే కష్టమైంది కాదది. ఎవరికి కష్టమైపోతుంది అంటే విశ్వాసం లేనటువంటి వారికి. దేవుని మాటకు విధేయత చూపించడం చాలా ఈజీ. నీకు విశ్వాసం ఉంటే, నీకు దేవుడు ఎలా ప్రేమ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు మెడ పట్టుకొని చేస్తావా, చేయవా అని వంచేంటే కాదు. మిలిటరీ దేవుడు కాదు మన దేవుడు. లేకపోతే భయపెట్టి లోపరుచుకునే దేవుడు. నువ్వు కొంతమంది దేవుడు ఉన్నారు కదా, నువ్వు నాకు ఇది ఒక్కతే నేను చెప్పేస్తాను. మన దేవుడు ఏం చెప్పాడు తెలుసా, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞను గైకొంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 14:15 అంటాడు, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను, అవుట్ ఆఫ్ లవ్ వి ఒబే. దేవుని యొక్క ప్రేమతోనే మనం విధేయత చూపించాలి. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కాదు. మన జ్ఞానానికి, మన అనుభవానికి విరుద్ధంగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం మనకు అర్థం కాదు, మన బుర్ర పిచ్చేయలేదు. ఏంటో నోవా చేస్తున్న పని ఆ పిల్లలకు కూడా అర్థమయ్యి ఉండదు. ఆ ప్రజలకు అర్థం లేదు, అందుకే వాళ్ళు లోపడలేదు. అరే వాడు ఎక్కడ కడతారమ్మా, కైలాసగిరి కొండ మీద కడతారా లేకపోతే కింద బీచ్లో కడతారా? మరి ఇది ఎక్కడ కడుతున్నాడు? కొండ మీద కడుతున్నాడు. వాళ్ళకి అందుకే ఆ నోవా సువార్త దేవుడు చెప్పాడు. వాడు మనుషులు కడతారా, జంతువులు కడతారా? మనుషులు కట్టాలి.
కానీ ఇక జంతువులకు పులిబోన్లు కట్టమంటాడు, పెట్ల గూళ్ళు కట్టమంటాడు, ఇన్ని అంతస్తులు అంటాడు, ఈ కీలు పోయమన్నాడు, ఈ కర్ర వాడమన్నాడు. అర్థం కాదా? అర్థం కాకపోయినా దేవుని మాటకు లోబడితే మనకు అర్థం అవుతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, దేవునికి వాక్యం మనకి ఎప్పుడు అర్థం అవుతుందంటే లోబడితేనే అర్థం అవుతుందంట. లోబడకపోతే నీకు వాక్యం జీవితాంతం అర్థం అవుతుంది. ఎవరిని అడిగి నీకు అర్థం అవుతుంది. దానికి అర్థం చెప్పదు. దేవుడు కూడా చెప్పలేదు. విధేయత చూపితేనే మనకు దేవునికి వాక్యం అర్థం అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నోవాహు ఎలాగో దేవుడు సంతోషపడ్డాడంటే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా 100% ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం అలా చేసి ఆ పని ముగించాడంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలు, దేవుడు ఎప్పుడు ఎక్స్ట్రా చేయడు కదా. జాగ్రత్త. దేవుడు ఎప్పుడు ఎక్స్ట్రా చెప్పడు, ఎక్స్ట్రాలు చేయడు. ఆయన మాట అవునంటే అవును, ఆయన మాట అంత ఖచ్చితమైంది. ఆయన మాటకు మనం ఇదే చూపితే పిల్లరా ఆయన మహిమను చూస్తాం, ఆయన కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలం? ఆయనకు విధేయత చూపించడం ద్వారా, ఆయన మాటకు కొన్నిసార్లు ఆయన మాటలు మనకు చాలా కష్టంగా ఉంటాయి. అమ్మో, యేసుప్రభు శిష్యులు అన్నారు, ఏమన్నా తెలుసా? ఒక ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో. అప్పుడు యేసుప్రభు అన్నాడు, దొంగతనం చేయకు, నరహత్య చేయకు, వ్యభిచారం చేయకు అని చెప్పగా నీ చిన్నప్పటి నుంచి ఇవన్నీ పాటిస్తున్నాను అన్నాడు. ఓ, యేసు అతన్ని ప్రేమించాడంట. ప్రేమించాను, నీకు ఒకటి పొదువుగా ఉంది. ఏంటది? నీకున్న ఆస్తి అంత ఉంది కదా, అది అమ్మేసి పేపర్కి ఇచ్చినట్టు. వాడు ముఖం చాలా సంతోషంగా వచ్చాడు, ముఖం చిన్న ముంచుకొని బాధపడి తెలిపోయాడంట. అప్పుడు శిష్యులు అన్నారు, అదంతా వెంటారు శిష్యులు అన్నారు, ఎలాగైతే ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. అప్పుడు యేసుప్రభు ఉన్నాడు తెలుసా? అప్పుడు యేసుప్రభు ఉన్నాడు తెలుసా? ఆ వెలుగుతున్నప్పుడు ఒంటె సూది బెజ్జలో దూరుట సులభం, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం. అప్పుడు అంటే శిష్యులు అందుకొని అన్నారు, అలాగైతే ఎవడెడతారు ప్రభు? ఎంత కష్టమైన ప్రశ్న, ఎంత కష్టమైంది. ఇదే ఇట్లా ఎవరు చూపించగలరు అంటే యేసు ప్రభు, నమ్ముట నీ వల్ల అయితే వారికి సమస్తము సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మితే అది చేయడం చాలా ఈజీ. అలా విధేయత అర్థం కాకపోయినప్పటికీ, కష్టంగా ఉన్న, నష్టం వస్తుందని తెలిసిన మనం దేవునికి లోబడితే దేవునికి సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, ఒకసారి మేము 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాం. పాస్టర్ గారు టైం నేను అంత ముగించాను. అవునండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రైట్, మీ మొక్కలు చూస్తే నేను ముగిస్తాను. ఆసక్తి ఉంటారు కానీ చెప్తాను. పిల్లలు జాగ్రత్తగా అండి. ఒకసారి మేము 21 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాం. 19 అది దేనికోసం ప్రార్థన చేస్తున్నాం అంటే, మాకు మందిరం లేదు, చర్చ్ లేదు. మీకు ఇలాంటి ఉందని మాకు ఇలాంటి కూడా లేదు. మేము అద్దె బిల్డింగ్లో ఉంటున్నాం. నేను విశాఖపట్నం వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. మా చర్చ్ స్టార్ట్ చేసి 22 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పటికీ 12 స్థలాలు మారారు సిటీలో. రామాటెక్స్ మన చర్చ్ ఆ ఏరియాలోనే 12 స్థలాలు మారారు. ఒక మందిరం కావాలి, సొంత మందిరం కావాలని ప్రార్థన చేస్తాం. 19వ రోజున దేవుడు మా పాస్టమ్మ గారితో చెప్పారు, మీరే డబ్బులు ఇవ్వమని చెప్పండి. జాగ్రత్త. అప్పుడు మేము ఒక 3 లక్షల రూపాయలు సేవింగ్ చేస్తున్నాం. ఎందుకంటే మా మేనకోళ్ళు ఒకటి ఉంది, తను పెళ్లి చేయాలి. నేను మా అక్క కూతురు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, నా దగ్గరే ఉంటుంది. తను పెళ్లి చేయాలని 3 లక్షల రూపాయలు అలాగే దాస్తున్నాను. దేవుడు చెప్పాడు, ఆ డబ్బులు ఇచ్చేమన్నాను. కష్టం ఉంటుంది లేదు. అవి ఒక 4 సంవత్సరాలు దాస్తున్నాను. పాస్టర్ గారు వచ్చి ఏమిటి మన దేవుడు డబ్బులు ఇవ్వమంటే నాకు 3 లక్షలు ఇచ్చిమంటాడు. అప్పుడు అన్నాను,
ఈరోజు 19 రోజు కదా, ఇంక 2 రోజులు టైం ఉంది. రేపు కూడా దేవుడిని అడగాను. ఆ మరుసటి రోజు మేము మళ్ళా 20 రోజున ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తుంటే అందరూ వెళ్ళిపోయిన పాస్టర్ కూడా వచ్చన్నారు. ఏమిటి ఈరోజు దేవుడు మళ్ళీ చాలా స్పష్టంగా మాట్లాడాడండి దేవుడు ఏమో చెప్పి. సార్ ఫైనల్గా ఒకసారి అడుగు దేవుడిని, 21 రోజు లాస్ట్ రోజు కదా అవేమని చెప్పాను. ఆ ప్రార్థన అయిపోయిన 21 రోజు వచ్చి దేవుడు అన్నాడు, త్వరగా ఇచ్చి మాట్లాడినా. హల్లెలూయా. నాకు ఇవ్వడం ఇష్టమే, కానీ నాకు బాధ్యతలు ఉన్నాయి కనుక నాకు బాధగా ఉంది. ఆ మాత్రం చాలా హ్యాపీగా ఉంది. దేవుడు పరిశుద్ధాత్మ అంటున్నాడు, నువ్వు విధేయత చూపితే నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు కదా. హల్లెలూయా. తర్వాత ఇలా దేవుడు ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు మనం ఎలా లోబడకుండా ఉంటాం. కాబట్టి మనం దేవునికి ఇచ్చేద్దాం, ఆయనే చూసుకుంటాడు. ఆ పిల్ల పెళ్లి విషయం ఆయన తెలుసు కదా, ఆయన నిజంగా మాట్లాడితే డెఫినెట్ గా దేవుడు ఆయన చూసుకుంటాడని చెప్పి మీరిద్దరం లోబడ్డాం. దేవునికి 3 లక్షల రూపాయలు ఇచ్చేద్దాం. ఆ లోబడి చర్చిలో కూడా సాక్షి చెప్పారు, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ 3 లక్షల రూపాయలు దీనికోసం మేము దాస్తున్నాం. అయితే దేవుడు మరి మందిర నిర్మాణం కోసం మమ్మల్ని మొట్టమొదటిగా ఇమ్మన్నాం కనుక మేము ఇస్తున్నామని చెప్పి సాక్షి. అది అయిపోయింది. ఆ 3 రోజుల తర్వాత మేము ఒక రామనగర్లో అద్దె కొడుతున్నాం, ఒక ఇల్లు, డబుల్ బెడ్రూమ్ హౌస్. ఆ ఇంటి గల వానరు నన్ను పిలిచారు. పిలిచి పాస్టర్ గారు మీరు పాస్టర్ గారు వస్తే మా ఇంటికి రాని చెప్పారు. ఆయన సీతం తల్లి ఉంటారు, ప్రార్థన చేసి వెళ్తే రండి అన్నాను. ఆయన క్రిస్టియన్. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు, ఆ ఇల్లు మీకు ఇచ్చిమని చెప్పాడు అని చెప్పి పట్టాలు మా చేతులు పెట్టేశాడు. మేము దేవుడికి 3 లక్షలు ఇచ్చాం, ఇప్పుడు అది 35 లక్షల రూపాయలు. అంటే కొన్నిసార్లు మనకు అర్థం కాదు. దేవుని మాటలు మనకు కష్టంగా ఉంటాయి. మన విశ్వాసం అర్థం చేసుకోలేదు. మనం దేవునికి అర్థం కాకపోయినా లోబడితే దేవుడు హ్యాపీ అవుతాడు. నువ్వు మాట చెప్తాను, నువ్వు దేవుడిని సంతోషపెట్టు, ఆయన నేను సంతోషపెట్టిన పెద్ద విషయాన్ని. మనకు వచ్చిన బాధ ఏంటంటే మనమే డబ్బు వంచుకొని మనమే హ్యాపీ, డ్యాన్సులు మందే, డబ్బు మందే. దేవుడు అంటారు, నేను వాయిద్దాను డబ్బు, నువ్వు డ్యాన్స్ చేద్దాం, లేదు లేదు. అందుకే మనం ఎంతసేపు వాయించుకొని డ్యాన్స్ చేస్తాం, అందుకే మనం అలసిపోతాం. హల్లెలూయా. దేవుణ్ణి ఎలాగూ సంతోష పెట్టగలం, ఆయన మాటకు విధేయత చూపించడం. ఆమేన్. హల్లెలూయా. 3వ మాట, పిల్లరా దేవుణ్ణి ఎలాగూ సంతోష పెట్టగలం. నా మాట అంటాను, ఎలా సంతోష పెట్ట. ఒకటి, బాబు ఎలా సంతోష పెట్టాడని విశ్వాసం పెట్టి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విశ్వాసం? ఏ విశ్వాసం అండి? స్థిరమైన విశ్వాసం, దేవుని కొరకు పనిచేసే విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా, దేవునికి విధేయత చూపించడం వల్ల మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి. 3వదిగా, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలం. బాబా ఎలా సంతోషపెట్టాడు పిల్లరా? 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 6:9. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. చాలండి. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపెట్టే మూడవ బలమైనటువంటి అంశం ఏంటంటే దేవునితో మంచి సంబంధం కలిగి ఉండదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునితో నడవడం అంటే అర్థం ఏంటండి? సంబంధం కలిగి ఉంటాం కదా. మనం త్రోవలో ఒక ఆయన నడుస్తున్నాడు కాబట్టి ఆయన నడిచిపోతాం ఏంటి? ఒక వ్యక్తితో నడుస్తున్నామంటే ఆ వ్యక్తితో మనం ఏకీభవిస్తున్నాం అర్థం, అంతేనా? ఒక వ్యక్తి నడుస్తున్నామంటే ఆ వ్యక్తి మనకు కావాల్సిన వ్యక్తి అయి ఉండాలి. సో నోవహు దేవునితో నడిచినట్టే దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. 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 బైబిల్లో చాలా సంబంధాలు ఉన్నాయి దేవునికి మనుషులకు. దాంట్లో పిల్లలు ఒకసారి చూద్దామా? పరమగీతాలు 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. అందరూ తెరవండి. పరమగీతాలు
8:6 పరమగీతాలు 8:6. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సముద్రం, అది ఎండలో పుట్టించి జ్వాల. 8:6 పరమగీతాలనా? నీ హృదయం మీద నన్ను నామాక్షరంగా ఉంచుము, నీ భుజములకు నామాక్షరంగా ఉంచుము. ప్రేమ మరణమంత బలమైనది. 8 అమ్మ 6, 8 పరమగీతాలు చదువుతారు మీరు. 60 మంది రానులు. ఇంకా అమ్మ ఇంట్లోకేం చదివారు? సారీ, క్షమించండి. 6, 8 60 మంది రాణులను, 60 మంది రాణులను, 80 మంది ఉపపత్తులను, 80 మంది ఉత్పత్తులను, లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. చాలండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రాజుగారికి అక్కడ ఉన్నటువంటి మనుషులకు ఉన్న సంబంధం గురించి మాట్లాడుతున్నాను. రాజుగారి కంట 60 మంది రాణులు ఉన్నారంట. ఎవరండి? 60 మంది రాణులు అంటే అఫీషియల్ గా పెళ్లి చేస్తున్నారు. అలాగే రాణులు అంటారు. రైట్. వీళ్ళు ఎవరంటే మారు మనసు పొంది రక్షించబడి యేసు ప్రభు నమ్ముకున్న విశ్వాసులు. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు జాగ్రత్తనండి. వీళ్ళు చాలా గర్వం ఉంటుంది. ఏంటంటే నా భర్త ఎవరు? యేసైనటువంటి గర్వం ఉంటుంది. కానీ అదే సమయంలో వాళ్ళకు కూడా సొంత గర్వం ఉంటుంది. బైబిల్లో చూడండి, అహస్వేరోస్ రాజునే, అహస్వేరోస్ రాజు ఉన్నాడు కదా, వాడికి ఒక భార్య ఉంది. ఎవరావిడ? ఎస్తేర్ గ్రంథం. ఆ పేరేం పేరు? వస్తీ. అన్నటువంటి ఆమె ఉంది. ఆమెకి చాలా గర్వం. ఈ గర్వం ఆమెకి ఎందుకు గర్వం అంటే ఆమెకి అందాన్ని బట్టి ఆమె గర్వం ఉంది. ఈ సంబంధం చూడండి. అంటే గర్వం వల్ల వాళ్ళ మధ్యలో సంతోషం ఉందా? కుటుంబాల మధ్యన గర్వం ఉంటే సంతోషం ఉండదు. భార్యాభర్తల మధ్యలో అసలు అహం అనేది ఉండకూడదు. ఉందా నాశనమే. కొంతమంది ఒక మాట అంటే పడరు. ఒక చిన్న తప్పు చేస్తే క్షమించలేరు. ఏమవుతుంది జీవితం? కోతి గుండు రాను. సంతోషం ఉండదు. సంబంధాలు కూడా సరిగ్గా ఉండవు. రానులంటే 60 మంది వేసేస్తున్నావు కదా, ఎవరి కోసం చేస్తావు నువ్వు? ఎవరి కోసం పోషిస్తావు? మనం వేసుకుని నమ్మేసుకున్నాం కదా, దేవుడు ఎవరి కోసం చేస్తానట్టు ఉంటుంది ఆ సంబంధం దేవుడితో. ముడేసేసాడు కదా, పుస్తకాలు కదా, అలా ఉంటుంది వాళ్ళ సంబంధం. రెండోది ఎంతమంది అండి? అంటే వాళ్ళకి ఆయన బట్టి సంతోషం కాదు, ఆయన దగ్గర ఉన్న వాటిని బట్టి సంతోషం. 60 మంది అంటే ఈయన కొంచెం ఎక్కువ ఉంటారు. సంఘాల్లో కూడా జాగ్రత్తనండి. 50 మంది 60 మంది రాణులు, 80 మంది ఒప్పందాన్ని ఉంచుకుంటుంది. మన భాషలో చెప్పాలంటే ఈ ఉంచుకున్నది ఏంటంటే వాళ్ళు ఎందుకు రాజుగారు ఇష్టపడతారంటే రాజుగారు దాన్ని దొరుకుతాయి. యేసుమందరికి వస్తారు. ఆయన ఇచ్చిందంటే చెప్పాను కదా, డబ్బా ఉంది కదా, అదే ఎక్కడ పార్కులో డబ్బా వేసినప్పుడల్ల హ్యాపీ. వీళ్ళు చాలా హ్యాపీ. వీళ్ళ 80 మంది ఉపపత్రులు. ఆయన్ని బట్టి హ్యాపీ కాదు, ఆయన ఇచ్చిన దాన్ని బట్టి హ్యాపీ. ఇంకెంతమంది ఉన్నారండి? లెక్కకు మించిన కన్యకులు. వీళ్ళు చర్చికి వస్తారు, చాలా ఎక్కువ మంది ఉంటారు, కానీ ఆయన పెళ్లి చేసుకోరు. మాకు యేసు ప్రభు అంటే ఇష్టం అండి. ఐ లవ్ యూ జీసస్.
ఆరాధన చేస్తారు, కానీ పెళ్లి మాత్రం ఇప్పుడు ఐ లవ్ యూ అంటే పెళ్లి అయిపోద్దా? అంటే చాలా మంది కమిట్మెంట్ ఉండదు వాళ్ళకి దేవుడితో, కమిట్మెంట్ ఉండదు. వాళ్ళ సంబంధాలు చూడండి, కమిట్మెంట్ ఉండదు. వాళ్ళకి ఏసై కమిట్ అవ్వరు, వాళ్ళు వేరే వాళ్ళకి కమిట్ అవుతారు. ఏసైకి వాళ్ళకి సంబంధం ఉండదు, వస్తారు చర్చికి, పాటలు బాగుంటాయి, మ్యూజిక్ బాగుంటాయి, మైక్ పట్టుకొని పాట కూడా పాడతారు, ఏసై మీద పాడతారు, కానీ ఏసైకి వాళ్ళకి సంబంధమే. ఆయన అంటాడు ఇవే ఎవరు బాబు, ఎప్పుడైనా కనీసం కరెక్ట్ అయితే ఈ అబ్బాయి స్ట్రేంజ్ థింగ్. ఆయన చాలా ఆశ్చర్యపోతున్నాడు, ఈ సంబంధం లేకుండా జాగ్రత్తనండి. పిల్లలు ఎలాంటి వాళ్ళు ఉన్నారు సంఘాల్లో? ఒకరేంటి మారు మనసు పొందాను, రక్షించబడ్డాను, వేసుకొని నమ్మేసుకున్నాను కాబట్టి ఎందుకు ఆయన గర్వం అనమాట, ఆయన నాకు దేవుడు, ఆయన నాకు భర్త. ఈ రెండో రకం ఏంటంటే ఉంపుడు పెడతారు, వీళ్ళు ఏంటంటే అతను డబ్బా పెట్టులు ఇస్తే అనదు. ఈ మూడో రకం ఏంటంటే వీళ్ళు వస్తారు చర్చికి, పాటలు పాడతారు, మ్యూజిక్లో అయితే సంబంధం ఉండదు. లెక్కకు మించిన వాళ్ళు అంటే సంఘంలో ఎక్కువ మంది వీళ్ళే. ఇంకా చూడండి, నా పావురము నాకు ఏ ముద్దు వేసేదండి, నాకు వేసే ఒక్కరే ఉంటారంట. సచిన ఏసయ్య బ్రతికినా ఆయన సన్నిధి ఉంటే చాలు, ఆయన ఉంటే చాలు. మన మాట్లాడుతుంది నీవు ఉంటే నాకు చాలు. ఇలాంటి వాళ్ళు చాలా చూడ సంబంధాల గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ, చాలా తక్కువ మంది ఉంటారు ప్రభు కోసం నిలబడుకుంటారు. ప్రభువుని ప్రేమించినటువంటి వారు, ప్రభువే నాకు కావాలి, ఇంకేం అక్కర్లేదు, ఆయన చేసిన దేవుడే, చేయకపోయినా దేవుడే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చూడండి, అందుకే వాళ్ళ గురించి నా నిష్కలంకరాలు, నా పావురం. చూడు ఆయన ఎంత ఆ పేరు తలసగానే ఆయనకి హ్యాపీ అయిపోతున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన చాలా ఆయన చెప్పుకోవడం, ఆయన చెప్పుకుంటూ మాట్లాడేది నా నిష్కలంకరాలు, నా పావురం ఒక్కతే. వారికి ఉన్న సంబంధం జాగ్రత్త, వాళ్ళకున్న సహవాసం ఎంత గొప్పది. ఈ సోలమ్మతి ఆయన కోసం పరిగెడుతుంది. నా ప్రాణప్రీతి మీరు చూసారా? ఆ కాపాలలో అడుగుతుంది, ఆ రాజుపట్లు అడుగుతుంది, ఆ వీధి ఉంటుంటే మార్కెట్ ప్లేస్ లో ఎక్కడికి వెళ్ళి వెతికేస్తుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ భక్తి ఆరాధన ఏది ఆశించి కాదు, ఆయన ఆశిస్తారు. నువ్వు నాకుంటే చాలు. అది దేవుణ్ణి సంతోషపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాలో చూడండి, సంబంధాలు ఎలాంటి సంబంధాలు చేసుకుంటాం తెలుసు. మనం వెనకాతలు ఏముంది, ఎంత డబ్బు ఉంది, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎన్ని ఉంగరాలు ఉన్నాయి, ఇవన్నీ చూసి పెళ్లి చేసుకుంటారు కదండి. కానీ వీళ్ళ జాగ్రత్త ఉంది. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మాట చెప్తాను, ఈ లోకంలో అన్నిటికంటే ఆయనే మనకు గొప్ప. హల్లెలూయా. అది అసలైన భక్తి, అదే దేవుణ్ణి సంతోష పెడతాది. ఆ వ్యక్తిని దేవుడు ఎలా చేస్తాడంటే కింద వచ్చిన చూద్దాం. ఆ వ్యక్తిని దేవుడు ఆరాధ్యాన్ని వచ్చిన చూసాం కదా. అయితే చూడండి, అదే వచనం, సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబం అంత అందం కలదే, సూర్యుని అంత స్వచ్ఛమును కలలు కలదే, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు వ్యూహిత సైన్య సమభీకర, ఆమె ఒక సైన్యం అయిపోతాడు దేవుని కొరకు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆమె వస్తుంటే ఆ వెనకాల 100 మంది వస్తారు చర్చికి. దేవుని కొరకు వీధి ఉన్న సాక్ష్యమే, ఇంట్లో ఉన్న సాక్ష్యమే. ఆవిడని బట్టి కుటుంబాలు సైన్యంగా ప్రభు సన్నిధికి వస్తారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వాళ్ళ రిలేషన్షిప్ లేదండి, ములుగు తీరుతుంటారు దేవునితో. ఆయన ప్రార్థన, ఆయన సన్నిధికి తహతహలాడిపోతారు, ఆకలిగా ఉంటారు, తృష్ణంగా ఉంటారు, పరిగెడతారు.
అలాంటి వారు దేవుని సంతోషపెడతారు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. విధానాల్లో ప్రార్థనలు పెక్షించుకున్నట్టు సహవాసాలు ఎలా ఉన్నాయండి? దేవుడు లేదు సహవాసంలో. ఆ స్థానాన్ని మనుషులు ఆక్రమించేస్తున్నారు. వీళ్ళ ప్రభు నమ్ముకున్నట్లుగా మనం దేవుడిని సంతోషపెట్టాలంటే మనం ఆయన్నే కోరుకోవాలి. హల్లెలూయా. ఆయనతో నడాలంట, ఆయనకి దగ్గర అయిపోవాలి, ఆయనకి సమీపస్తులం అయిపోవాలి, ఆయనకి సన్నిహితులం అయిపోవాలి. ఆయన్ని మనం చూడగా నా పౌరమా, నా నిష్కలంకురాలా, ఆయన హ్యాపీ అయిపోవాలి. నుంచి చూడగానే ఉన్నారు 60 మంది. ఎలా చెప్పాడు? రాళ్ళు ఎవరి కోసం ఇస్తాడు దేవుడు? 80 మంది వాళ్ళ గురించి ఒక మాట చెప్పాడు, లెక్క చెప్పాడు అంతే. వాళ్ళ గురించి మాట్లాడడానికి ఏమి లేదు, ఉండదు కూడాను. ఏం చెప్పుకుంటాడు ఆయన వాళ్ళ గురించి? లెక్క లేనంత మంది కన్నీళ్ళు ఉన్నారంట, కమిట్మెంట్ లేదు. వీళ్ళగా నా పావురము నా నిష్కలంకురాలు ఒకటే. హల్లెలూయా. 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 నువ్వు ఇచ్చేవి కాదు దేవుడు కావాల్సింది, నువ్వే కావాలి. ఏసై ఈ భూలోకానికి వచ్చి నువ్వు కానుకలు ఇస్తావని, కానీ కొంతమంది సేవకులు ఉన్నారు. వాళ్ళకేం కావాలంటే ఈ మధ్యలో ఈ కరోనా వచ్చిన తర్వాత ఇది ఎందుకు పెట్టేస్తున్నాం కింద ఏంటంటే ఇలా ఫోన్ పెడితే కనెక్ట్ అవుతుంది కదా. దౌర్భాగ్య స్థితి. వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను ప్రార్థన చేస్తాను నీకు జాబ్ వస్తుంది అంటారు. అరే నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు అందా? దేవుడు అలాంటి వాళ్ళని మనం మనుషులు ఎక్కడ నడిపించి ఎటువైపు నడిపించాలి? మనుషులు నా వైపు నడుచుకుంటే స్వాదు రాసుకుంటే బూడిద రావుతుంది. ఏమి జరగదు. మనం పెద్దలు ప్రభు తీసుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనతో కనెక్ట్ చేసేయాలి, ఆయనకి సమీపస్తులుగా చేయాలి, ఆయనకి దగ్గర అయిపోవాలి. నా ప్రాణేశ్వరి ఎన్ని మాట్లాడతారు తెలుసండి ఆవిడ గురించి, ఎంత పొగుడుతున్నాడండి. ఈ పరమగీతాలు చదువుతుంటే ప్రాణేశ్వరి నా ప్రియురాలా, ఎలాంటి మాటలండి. అంటే వాళ్ళకున్న సంబంధం చూడండి. దేవునికి మనకి ఎలాంటి సంబంధం ఉంది, ఎంత దగ్గర ఉన్నాం ఆయన మనకి, ఆయనకి మనకి ఎంత సన్నిహిత సంబంధం ఉంది. బైబిల్ అంతా కూడా సంబంధం గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా. ద్రాక్షావల్లి నేను ద్రాక్షావల్లి తీగలు, ఎంత సంబంధం, ఎంత ఇంటిమేసి. హల్లెలూయా. నేను గొర్రెలకు మంచి కాపరికి గొర్రెకున్న సంబంధం చూడండి, ఆ ఇంటిమేసి. అదే కదా దేవుడు కోరుకుంటున్నాను. నోవహు దేవునితో నడిచాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఉన్నాం. 2 విషయాలు కూడా నేను చెప్పేస్తాను. సమయం అవుతుంది కనుక నేను ముగించేస్తాను. దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనం చాలాసార్లు మనుషులు సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం దేవుణ్ణి సంతోష పెడితే పిల్లలు ఆయన్ని సంతోషపెట్టడం పెద్ద విషయమే ఆమేన్. హల్లెలూయా. 4వ విషయం, పిల్లలు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలం? బైబిల్లో నుంచి ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోను పవిత్ర పక్షులన్నింటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన సాంబ్రాన్ని ఆగ్రహించి భూమిని మరలా సర్జించాను. చాలండి. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపెట్టేది ఒకటి విశ్వాసం, రెండోది విధేయత, మూడోది ఆయనతో మంచి సంబంధం. 4వదిగా దేవుణ్ణి సంతోషపెట్టినట్టే కృతజ్ఞత కలిగి ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కృతజ్ఞత. ఈ 3 సంవత్సరాలు ఈ చర్చ్ పెట్టిన తర్వాత
దేవుడు నీ జీవితంలో ఏం మేలు చేయలేదా అమ్మా? దేవుడు మేలు చేయలేదా? ఎన్ని మేలు చేశాడు? అంతకంటే అన్నిటికంటే గొప్ప మేలు మనం బ్రతుకున్నాం. అవునా కదా? హల్లెలూయా. 30 లక్షల మంది చనిపోయారు ఈసారి. ఎంతమంది అండి? దాంట్లో దాదాపు 20 లక్షల మంది మన ఇండియాలో చచ్చిపోయారు. మనం ఎందుకు వాళ్ళు ఒకరు కాకూడదు? ఏంటి గొప్ప మనం? అమ్మా, మిస్టర్ ఇండియా చచ్చిపోయాడు. మిస్టర్ ఇండియా అంటే తెలుసా? మిస్టర్ ఇండియా అంటే మంచి బాడీ బిల్డింగ్ చేసినటువంటి వాడు చచ్చిపోయాడు కరోనా వచ్చి. రష్యాలో ఒక ఫిట్నెస్ ట్రైనర్ వాడు వీడియో పెట్టాడు, ఈ కరోనా అంతా మెడికల్ మాఫియా, ఇదంతా ఉంటుందే, కరోనా లేదు గిరోనా లేదు అన్నాడు. 1 రోజు చచ్చిపోయాడు కరోనా వల్ల. ఆ వీడియో కూడా పెట్టాడు, నా లంగ్స్ నుంచి ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను చెప్పి. వాళ్ళకంటే మనం ఏం కన్నబాయలు? చెప్పండి. ప్రభు మనం బ్రతికించినందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. నోవహు, అమ్మా వింటారా? నోవహు ఆ కుటుంబం అంతా ఓడలో దిగినంటే ఫస్ట్ చేసిన పని ఏంటి తెలుసా? పవిత్రమైన జంతువులలో కొన్ని తీసుకొని, పక్షులలో కొన్ని తీసుకొని బలిపీఠము కట్టి బలి అర్పించి దేవుని ఆరాధన చేశారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూమి మీద ఎంతమంది మిగిలారండి? ఎంతమంది మిగిలారు? 8 మనుషులు లేరు. అందుకే వాడు దిగినట్టే వాళ్ళు చేసిన పని, ప్రభు నీ దైవాలే మేము బ్రతుకున్నాము. హల్లెలూయా. దేవునికి ఎలాగ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం ప్రియులారా? ఎలాగ స్తుతిస్తే సరిపోతుంది? ఎలాగో ఆరాధన చేస్తే సరిపోద్ది? బైబిల్లో ఒక మూడు విధాలుగా దేవుణ్ణి కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఒకటి జిహ్వ ఫలం ఉంది. ఏ ఫలం అండి? జిహ్వ ఫలం అంటే మన నోటి మాటల ద్వారా ప్రభువుని స్తుతించాలి. బైబిల్ రాసిన పత్రికలు అంటారు, మీ జిహ్వ ఫలములు దేవునికి అర్పించాలంటే మన ప్రభువా నేను బ్రతుకున్నట్టే, ప్రభువా నేను క్షేమంగా ఉన్నానంటే, ప్రభువా ఇంకా నేను సజీవంగా ఉన్నాను, నీ కేవలం దయ్యనైనా ప్రతిసారి దేవుణ్ణి జీవఫలం ఇవ్వాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రెండోదిగా జోబి ఫలం. ఏంటండి? జోబి ఫలం. ఎవరైనా మనం బాగా హెల్ప్ చేస్తారు, థ్యాంక్ యూ అని చూసుకున్నాం అనుకోండి, సరిపోతా? బాగా హెల్ప్ చేయాలి. మనం ఇల్లు మారుతున్నాం, ఒక ఆయన బాగా అన్ని బీరువాళ్ళు అన్ని మనకు మోసి సహాయం చేశాడు, సహాయం థ్యాంక్ యూ అని అన్నా అనుకో, సరిపోతుంది. కనీసం మంచిదైనా ఇవ్వాలి కదా. థ్యాంక్స్ అనేది, థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ అనేది ఏంటి? మనకి ఏంటండి? గివింగ్. జోబి ఫలం ఇవ్వాలి. కృతజ్ఞత దేవుని సన్నిధికి కృతజ్ఞత అర్పణలు చెల్లించు దేవుని మందిరంలోనికి ప్రవేశించమని 100వ కీర్తనలో రాయబడ్డాలి. మూడవదిగా జీవిత ఫలం. ఒకటి జీవ ఫలం మాట ద్వారా, రెండోది జోబి ఫలం, మూడోది జీవిత ఫలం. నమ్మకంగా బ్రతకాలి. ప్రభు కృతజ్ఞతతో, ప్రభు నన్ను బ్రతికించావంటే నీకోసం బ్రతుకుతాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుని సంతోషపడుతుంది. కొంతమంది కృతజ్ఞతలు ఏమి ఉంటారు, పొందుకుంటారు, మర్చిపోతారు. దేవుని దానికి ఎన్నో మేలు పొందుకుంటారు, మర్చిపోతారు. మా చర్చిలో ఒక ఆవిడ ఈ ఇసుక తోటలో 1000 గజాల స్థానం హైవే బానుకొని విష్ణు హోండా ఉంది కదా, ఆ పక్క సైడ్ మా చర్చి బిల్లివారు. ఆవిడది కాదు, ఆవిడ ఆక్యుపైడ్. అక్కడ అద్దె దిగి అది ఆక్రమించేసింది. అది ఇంకొకరిది. ఇప్పుడు అది మై రెస్టారెంట్ ఉంది కదా, ఆ సైడ్ అంతా కూడా ఆవిడ మా చర్చికి వచ్చేది. వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఈ స్థలం నాకు వచ్చేస్తే, అది కోట్లు ఉంది, ఈ స్థలం నాకు వచ్చేస్తే అమ్మ అంటారా,
ఈ స్థలం నాకు వచ్చేస్తే పాస్టర్ గారు మీకు 5 సెంట్ల స్థలం ఇస్తాను, చర్చి కొట్టుకుంటున్నాను. అలాగే నాకు ఆవిడకి వచ్చేసింది స్థలం అమ్మేసింది. 5 సెంట్లు కాదు, 5 గజాలు కూడా ఇవ్వలేదు. ఆ డబ్బంతా హాస్పిటల్స్, ఇప్పుడు అప్పులైంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, ప్రభు నమ్ముకున్న మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఆఖరిగా కృతజ్ఞత కలిగి ఉండడం దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. 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 ఆఖరిగా పిల్లలు ఈ మాట చెప్పి ముగిస్తాను. దేవుని ఎలా సంతోషపెట్టగలం? 9వ అధ్యాయంలో 1వ వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని, ఆమేన్ హల్లెలూయా, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నింపుడి. ఆమేన్ హల్లెలూయా. అంటే పెళ్లి చేసుకోండి, పిల్లలు కనండి, వ్యవసాయం చేయండి, ఉద్యోగాలు వ్యాపారాలు చేయండి, ఇల్లు కట్టుకోండి. అంతేనా? కూడా తెలుసా, మనము హ్యాపీగా ఉంటే దేవుడు హ్యాపీ. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన నాశనాన్ని కోరుకునేవాడు కాదు మన దేవుడు. మనము దీవించబడి మనం సంతోషంగా ఉంటే, మనం వర్ధిల్లితే మన దేవుడు మనం చూసి ఆనందించే దేవుడు. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. చాలా మంది ఎన్ని సంవత్సరాలు చేర్చుకొచ్చినా ఎక్కడ వేసిన గొంగలి ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు, బొరుతో ఒక బెత్తులాగా ఉండదు బ్రతుకులు. అలాంటి చూసిన పాస్టర్ గారు హ్యాపీగా ఉంటారు. దేవుడు అసలు ఈ పనులన్నీ మీరు చేయండి, ఆశీర్వాదాలు ఆటోమేటిక్ మీ దగ్గరకు వస్తాయి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చెప్పాను కదా, దేవుడు మనల్ని దీవించడం పెద్ద విషయమే కాదు. యూరోపియన్ కంట్రీస్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దీవించబడ్డానికి గల కారణం ఏంటి? మంచోళ్ళనా? ఒకప్పుడు గొప్ప ఉద్యమం ప్రపంచాన్ని వెలిగించారు. కృతజ్ఞతగా దేవుడు వారిని ఎంతగానో దీవించాడు. ఆమేన్ హల్లెలూయా. మనం కూడా ప్రభు కోసం బ్రతికితే ఇలా ప్రభుని సంతోష పెట్టండి. దేవుడి వచ్చి మాట మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నింపండి. ఆమేన్ హల్లెలూయా. ఆయన మిమ్మల్ని దీవించడం, మీ పరిస్థితులు మార్చడం పెద్ద విషయమే. దానికి ముందుగా మీరు ఆయన సంతోష పెట్టండి. ఆయన సంతోష పెట్టి జీవితాలు కలిగి ఉందాం. అలాంటి గొప్ప పరిశుద్ధాత్మను అనుగ్రహించిన గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, నీకు వందనాలయ్యా. మన చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం. తండ్రి నాయన, నీ వాక్కు ద్వారా మాకు మాట్లాడాలి. నీ మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం బాబు. హల్లెలూయా. 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 అయ్యా నీకు మహిమ కలుగునుగా. తండ్రి అవును ప్రభా, నేను సంతోష పెట్టలేక నేను జీవిస్తున్నాను తండ్రి. నన్ను నేనే సంతోష పెట్టుకుంటున్నాను బాబు. నీకు ఆయాసాన్ని కలిగిస్తున్నాను. నువ్వు భూమిని చూసినప్పుడు నాయన నువ్వు దుఃఖపడ్డావంట, సంతాపడ్డావంట. కానీ నోవాహును చూసినప్పుడు నువ్వు సంతోషించావు నాయన. దేవుడిని చూసినప్పుడు సంతాపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా? ఎలా ఉంది మన జీవితం? ఆర్ యు ప్లీజింగ్ గాడ్? నేను చూసినప్పుడు ఆయన ముఖంలో నవ్వు పడుతుందా, దుఃఖం కలుగుతుందా?